ప్రభు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. అలాగే నా ఛానల్ వాచ్ చేస్తున్నవారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా బ్రతకాలో మనకి ఈ యొక్క దావీదు కీర్తనలో 37 అధ్యాయం నేర్పిస్తుందండి. ప్రతి విశ్వాసికి ఎన్నో కష్టాలు వస్తాయి. విశ్వాసులకే కాదండి, ప్రతి మనిషికి కష్టం అనేది ఈ రోజుల్లో కామన్ అండి. ఎందుకంటే మనుషులకే కదండి కష్టాలు వచ్చేది, జంతువులకు రావు కదా. అలాగే మనము కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు మనని ధైర్యపరిచే కీర్తన అండి ఇది. 37వ కీర్తన అనమాట. ఇది కనుక మనం ప్రతిరోజు చదువుకున్నట్లయితే కనుక మనకు ఎంతో ధైర్యం కలుగుతుందండి. చదువుకుందాం. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యం అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గమున వర్ధిల్లు అని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకుము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారి నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకునివారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. ఇలా మనం ప్రతి వచనం చదువుకున్నట్లయితే కనుక ఈ యొక్క అధ్యాయంలో మనకెంతో ధైర్యం కలుగుతుందండి. మీరు ప్రతిరోజు చదువుకుంటారని నా ఆశ అండి. థ్యాంక్ యూ సో మచ్.